Hi students, ఈరోజు మన వీడియోలో we'll see a few short answer questions, very important questions and frequently asked questions. మన ఒక రెండు మూడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది ఎలాస్టిసిటీ చాప్టర్ నుంచి. ద క్వశ్చన్ ఈస్ డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ స్ట్రెస్ స్ట్రెయిన్ గురించి చదివి ఉంటారు. సో కాబట్టి వాటి రెండింటి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా చదువుదామమ్మా. సో విత్ ద నేమ్ హుక్స్లా దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో డిఫరెంట్ పాయింట్స్ తీసుకుని సో వీల్ అనలైజ్ వాట్ ఈస్ మెంట్ బై ఎలాస్టిక్ లిమిట్, వాట్ ఈస్ ప్లాస్టిక్ లిమిట్ అండ్ వాట్ ఈస్ ఈల్డింగ్ పాయింట్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఒకసారి, సెకండ్ క్వశ్చన్ ఈస్ యాజ్ యు సీ హియర్, define angular velocity and derive the relation v is equal to r omega. నార్మల్గా లీనియర్ వెలాసిటీ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఈ క్వశ్చన్లో ముందు అసలు యాంగులర్ వెలాసిటీని డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక పాయింట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద తిరుగుతుంటే దాని యొక్క వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ, ఎందుకంటే దాని యొక్క మోషను యాంగులర్ మోషన్ అవుతుంది కాబట్టి సో ద కరస్పాండింగ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. అయితే దీని ఒమేగాతో చూపిస్తామమ్మా. సో దానికి లీనియర్ వెలాసిటీకి ఆ పాయింట్ దగ్గర లీనియర్ వెలాసిటీ తీసుకుంటే నార్మల్గా అది టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది. సో కాబట్టి యాంగులర్ వెలాసిటీకి లీనియర్ వెలాసిటీకి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో దట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ యాజ్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. అంటే లీనియర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టైమ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ విచ్ ది పార్టికల్ ఈజ్ మూవింగ్. రైట్, ఇది సెకండ్ క్వశ్చన్ అమ్మా. థర్డ్ క్వశ్చన్ ఒకటి ఉంది. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద థర్డ్ క్వశ్చన్ ఆల్సో. మెన్షన్ ద మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. సో లాస్ ఆఫ్ మోషన్లో మనకి యాక్చువల్గా ఫ్రిక్షన్ టాపిక్ నుంచి వన్ ఆఫ్ దీస్ ఎస్ఏక్యూసీస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు డిక్రీజ్ ది ఫ్రిక్షన్. సో 4 మెథడ్స్ వీ కెన్ ఈజీలీ డిస్క్రైబ్. ఫైన్, వీ కెన్ డిస్కస్. ఈ మూడు క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ట్రై టు అండర్స్టాండ్, వెరీ సింపుల్ క్వశ్చన్స్. రైట్, సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి లిజన్ టు దీస్ ఆన్సర్స్. రైట్, ద ఫస్ట్ వన్. నో లెట్ us again look at the question. Describe the behavior of a wire under gradually increasing load. మీరు ఏదన్నా ఒక రిజిడ్ ఎండ్కి యూ జస్ట్ టేక్, యాజ్ యు సీ నౌ, ఫైన్. Now, as you see here, so if you take this is actually a rigid support to which if a wire is just elongated, just you take a wire to which some mass is connected, some weight is suspended to the other end of the wire. As you see here, this is this what this end is called. This is a fixed end or rigid support. This is a fixed end, or we can also call it as with rigid support. Fine. Now the second end, at the second end of the wire, so there is a weight. So therefore this is a weight or this is the load connected to the other end of the wire, so that there can be some elongation in the, fine, there can be some elongation in the wire. So so if you keep on increasing the load, that is gradually if you increase the load, what happens to this wire? That is what we are going to see with a relation now. So kabatti try to understand, whenever a wire which is suspended from a fixed end with a rigid support by means of a load at the other end, gradually it will have some elongation in the wire, and that elongation if you keep on increasing, అంటే ఆ లోడ్ పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, వైర్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. ఎట్ వన్ స్టేజ్ గ్రాడ్యువల్లీ వెయిట్ పెంచుకుంటూ పోతే, బికాస్ so there at some point wire gradually it obeys Hooke's law to some extent, and that means what, కొంత లిమిట్ వరకు see your stress is proportional to strain, ఆ తర్వాత gradually it will fracture, that is it will almost break. So there comes a breaking point after a limit. So we'll try to understand step by step. Now you see, look at the graph. You need to draw a small figure like this, and then you need to look at this, you need to draw this one. This if you see, నన్ను మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్ని y యాక్సిస్ మీద, స్ట్రెయిన్ని x యాక్సిస్ మీద తీసుకుంటే
or even stress is, because stress is directly proportional to strain. Stress is directly proportional to strain. So what is stress? It is a restoring force per unit area. స్ట్రెస్ అంటే నార్మల్గా ఇట్ ఈస్ ఏ ఫోర్స్, ఓకే, కాకపోతే రెస్టోరింగ్ ఫోర్స్. ఒక ఆబ్జెక్ట్ మీద వెయిట్ అప్లై చేసినప్పుడు సో మళ్ళీ ఎంత బ్యాక్ ఇఫ్ యూ రిమూవ్ దాట్ వెయిట్ వాట్ ఈస్ ద రెస్టోరింగ్ ఫోర్స్ విత్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. సో రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈస్ కాల్డ్ స్ట్రెస్, అండ్ స్ట్రెయిన్ ఎనీవే యు నో ఇట్ ఈస్ డెల్టా ఎల్ బై ఎల్. సో చేంజ్ ఇన్ లెంత్ పర్ యూనిట్ ఒరిజినల్ లెంత్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్, and this is the restoring force. Restoring force, I am writing here, it is, yeah, it is a restoring force per unit area. Now when you look at the relation between this stress and strain, Hooke is actually, he was a scientist to give a exact relation between stress and strain. Now to what limit there is a proportionality between these two, and as you see here, now if strain is increased, otherwise if stress is increased. Now as you see here, okay, so if one is increased, the other is also increasing to some extent. As you see here, there is a straight line relation, linear relation between the point, as you see here, from O to A. So first I am dividing this into, the first one is from O to A, referring to the figure, adjacent figure, from O to A. So this is what is called proportionality limit. So O to A is called proportionality. సార్ ఎందుకంటారు సార్ దీన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అని? స్ట్రెస్ స్ట్రెయిన్ ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటే, ఒకదాని మీద ఒకటి డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ, ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతున్నప్పుడు, అది కూడా లీనియర్ రిలేషన్తో పెరుగుతుంటే, అంటే y ఈజ్ ఈక్వల్ టు mx అనే రిలేషన్ ఏదైతే ఉందో మీకు తెలుసు, y ఈజ్ ఈక్వల్ టు mx ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఫైన్. సో ఇదొక స్ట్రైట్ లైన్, ఇది కరువు కాదమ్మా, దిస్ ఏ స్ట్రైట్ లైన్. సో కాబట్టి ఓ నుంచి ఏ వరకు దిస్ లిమిట్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. ప్రపోర్షనల్ అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెయిన్ పెరుగుతుందంటే అర్థం స్ట్రెస్ కూడా పెరుగుతోంది అని అర్థం. ఫైన్. సో కాబట్టి ఫ్రమ్ ఓ టు ఏ ఇట్ ఈస్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. సో దేర్ ఫోర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. Stress is directly proportional to strain. Fine. That means the restoring force caused in the body is directly proportional to change in the length of the object, that is change in length per unit original length, right? So this is the first point A. Out of all different points A, B, C, D, E, the first point is O to A. So we are calling it as proportionality limit. Then, sir, okay sir, fine, this is proportionality limit. What is the next point B and C, and what is fracture point? So you see here, the point C is called yielding point, and this is, you see here, this is called fracture point. What is from A to B and B to C? Then, no, if you increase, what happens beyond point A? Beyond point A, you don't find any linear relation. ఈ రెండింటి మధ్య లీనియర్ రిలేషన్ ఏమైనా ఉందంటే లేదు. చూడండి, చిన్న కరువు కనబడుతుంది ఇక్కడ మీకు. సో కాబట్టి నో లాంగర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. కాబట్టి బియాండ్ పాయింట్ ఏ stress is not, that means if the applied load or weight is removed, ఏదైతే మీరు వెయిట్ సస్పెండ్ చేశారో అది వదిలేసిన తర్వాత, now you see the object will not, so it will not come to the original stage. That means what? Stress is not directly proportional to strain. కాబట్టి దీన్ని we can call it as, you see, it's a plastic, from point A it is not a proportionality limit, so we can call it as elastic limit rather. Fine. So కాబట్టి B వరకు you can call it as up to B. I'm writing here B or up to B, it is elastic limit. Elastic limit, as you see, right? Now కాబట్టి ఏ దాటిన తర్వాత, అంటే బియాండ్ పాయింట్ ఏ స్ట్రెస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అందుకని లీనియర్ రిలేషన్ ఉండదమ్మా. యూ విల్ హ్యావ్ ఏ కర్వ్ రిలేషన్, దట్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి ఇట్స్ ఏ కర్వ్. నో వాట్ అబౌట్ పాయింట్ సి అండ్ పాయింట్ డి అండ్ పాయింట్ ఈ? సో ఇక్కడ పాయింట్ సి ఈజ్ కాల్డ్ ఈల్డింగ్ పాయింట్. ఈల్డ్ అంటే ఏంటి, మనకు జనరల్గా వింటూ ఉంటాం. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఈల్డ్ ఫ్రమ్ ఏ గివెన్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మీకు వెన్ యూ హ్యావ్ సమ్ ఫీల్డ్, సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఈల్డ్ అంటాం. అంటే ఇక్కడ కూడా అంతే. వాట్ హ్యాపెన్స్ ఎట్ దిస్ పాయింట్ సి, ఫ్రమ్ ద పాయింట్ సి, what happens is,
now it starts to yield. Yield means what? Its diameter gradually decreases, and as you see here, there exists a point finally, so where almost the wire breaks down. కాబట్టి బి అనేది ప్లాస్టిక్ లిమిట్ అయితే సి అనేది ఈల్డింగ్ పాయింట్. సో ఈల్డింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి గ్రాడ్యువల్ అక్కడ నుంచి వైర్ యొక్క సి వాట్ హ్యాపెన్స్ నో స్టిల్ వాట్ హ్యాపెన్స్ ద వైర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది. A to B there will be extension in the wire, but it is not, there will not be, see, wire will not come to original stage even after removal of the load. కాబట్టి నన్ను సి అనేది ఈల్డింగ్ పాయింట్. ఈల్డింగ్ అంటే ఏంటమ్మా, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇట్ గివ్స్ రైస్ టు దాని యొక్క డయామీటర్ తగ్గిపోయి, సో ఏదైతే ఎప్పుడైతే మీరు ఇంకా ఎక్స్టెండ్ వెయిట్ పెంచుకుంటూ పోయారో అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క డయామీటర్ తగ్గి గ్రాడ్యువల్గా ఒక స్టేజ్ యూ రిసీవ్ ఏ స్టేజ్ వేర్ ఆల్మోస్ట్ బ్రేకింగ్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఇక్కడ నుంచి కొరకు ఏమవుతుందన్నా, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ yielding stage wherein the diameter of the wire gradually decreases and finally it breaks down. కాబట్టి సో మీరు ఇది రాయమన్నప్పుడు డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్ అన్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు మెన్షన్ దట్ టేక్ ఏ వైర్ దట్ ఈస్ దిస్ ఈజ్ అవర్ వైర్, this wire is suspended from a rigid support and to the other end of the wire, so what is actually, yes, this wire is okay, this is suspended from a rigid support and to the other end of the wire a weight is connected. So therefore as you are increasing the load, this weight gradually పెంచుకుంటూ పోతే, so we find different stages in the wire. The first one is from O to A, wherein this O to A stage is called proportionality limit. అంటే లీనియర్ రిలేషన్ మెయింటైన్ అవుతున్నప్పుడు this is called proportionality limit. అంటే ఏంటమ్మా, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని. అప్ టు పాయింట్ ఏ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. Up to point B it is called elastic limit. So there will be elongation in the wire. So therefore their elongation in the wire will be there. Elongation in the wire. But no, see, but actually this linear relation will not hold good, right? కాబట్టి up to B elastic limit. So elongation in the wire is observed. కాబట్టి కొంచెం వైర్ ఏమవుతుందన్నా కొంచెం ఇలాంగేట్ అవుతుంది, కానీ సో స్ట్రెస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. కాబట్టి బట్ ఇట్ డజంట్ ఒబే హుక్స్ లా. It doesn't obey Hooke's law. హూక్స్ లా ఏం చెప్తుందమ్మా, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పేదే హూక్స్ లా. అప్ టు ఎలాస్టిక్ లిమిట్, ఓకే. So you see here stress is directly proportional to strain. This is what is called technically Hooke's law. Hooke అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి దీన్ని హుక్స్ లా అంటాం. కాబట్టి ప్రపోర్షనాలిటీ లిమిట్, దెన్ యూ హ్యావ్ ప్లాస్టిక్ లిమిట్, ఈల్డింగ్ పాయింట్, అండ్ ఆఫ్ కోర్స్ యూ సీ దిస్ ఈజ్ ద ఫ్రాక్చర్ పాయింట్. నౌ సో కాబట్టి వాట్ ఈజ్ పాయింట్ బి, బి వరకు ఎక్స్టెండ్ అవుతుంది వైరు, బి తర్వాత అక్కడ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ పాయింట్ సి ఈల్డింగ్ స్టార్ట్స్, ద డయామీటర్ ఆఫ్ ద వైర్ గ్రాడ్యువల్లీ రెడ్యూసెస్ అండ్ ఫైనల్లీ దేర్ కమ్స్ ఏ స్టేజ్ వేర్ ద వైర్ it totally what happens, because if you keep on increasing the load, the wire breaks down. So this is a point where the wire breaks down, and this is how we can simply describe the behavior of a wire under gradually increasing load. Gradually ఒక్కసారి పెంచడం కాకుండా కొంచెం కొంచెం వెయిట్ పెంచుకుంటూ వెళ్తే, because we know very well, సో ఆల్రెడీ ప్రాక్టికల్స్లో లోయర్ లెవెల్లో చేసామమ్మా, ఒక వైర్ తీసుకుని దాని మీద వెన్ యూ జస్ట్ కీప్ ఆన్ యాడింగ్ వెయిట్స్, సో అది గ్రాడ్యువల్లీ దాని మీద టెన్షన్ పెరుగుతుంది. వైర్లో టెన్షన్ పెరిగి దేర్ కమ్స్ ఏ స్టేజ్ వేర్ ఫ్రాక్చర్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ బ్రేకింగ్ ఆఫ్ ద వైర్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఇది కంపల్సరీ. దిస్ ఫిగర్ గివ్స్ యూ ఆల్మోస్ట్ 2 marks. ఇట్ క్యారీస్ 2 marks, right? And your explanation carries 2 marks minimum. So first you need to take stages from O to A, which is called proportionality limit. Proportional ante stress is directly proportional to strain, that is what it obeys Hooke's law. సో కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ గీయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ నుంచి బి వరకు ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్, గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ ఏ కర్వ్. సో కాబట్టి ఏ టు బి, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్లాస్టిక్ లిమిట్, రైట్? ఓకే. సో ఇట్ ఈస్ ఎలాస్టిక్ లిమిట్. సో వేరిన్ అక్కడ ఏమవుతుందమ్మా, సో ఎక్స్టెన్షన్ ఇన్ ద వైర్ ఈజ్ అబ్జర్వ్డ్, కాకపోతే హుక్స్లా మటుకు ఫాలో కాదు. అయితే అక్కడ తర్వాత పాయింట్ని ఈల్డింగ్ పాయింట్ అంటాం. ఈల్డింగ్ అంటే అక్కడ నుంచి గ్రాడ్యువల్లీ, సో ఈల్డ్ అంటే దేనికి, ఇట్ ఈజ్ ఈల్డింగ్ టు వాట్, ఇట్ ఈజ్ ఈల్డింగ్ టు ద రిడక్షన్ ఆన్ ద డయామీటర్. కాబట్టి డయామీటర్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ఈల్డింగ్ పాయింట్, అండ్ ఫైనల్లీ డయామీటర్ తగ్గిపోయి ఆ వైర్ బ్రేక్ అయిపోతుంది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్.
అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం సెకండ్ క్వశ్చన్, వన్ మోర్ ఎస్ఏక్యూ, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ ద రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్. చాలాసార్లు అడిగాడమ్మా ఈ క్వశ్చన్ని. సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే దిస్ ఫిగర్ హెల్ప్స్ యూ సీ టు అండర్స్టాండ్ ఏంటది. యాజ్ యు సీ హియర్, ఇది ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ తీసుకున్నాము నేను. దాని మీద ఒక పార్టికల్ v అనే వెలాసిటీతో మూవ్ అవుతోంది. ఎక్కడైతే v అన్నానో, v అంటే నా ఉద్దేశం v మీటర్ పర్ సెకండ్ అనే లీనియర్ వెలాసిటీ. సో కాబట్టి ఇది లీనియర్ వెలాసిటీ అమ్మ, v మీటర్ పర్ సెకండ్ అనేది లీనియర్ వెలాసిటీ. అయితే మరి లీనియర్ వెలాసిటీ ఎలా డిస్క్రైబ్ చేస్తారు సర్క్యులర్ పాత్లో? ఎక్కడికక్కడ లీనియర్ వెలాసిటీ టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది. సో కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఆ కర్వ్కి ఒక టాంజెంట్ గీస్తే ఏ డైరెక్షన్లో ఉంటుందో ఇక్కడ చూడండి. ఈ పాయింట్ దగ్గర ఈ సర్కిల్ అనే కర్వ్కి ఒక టాంజెంట్ గీస్తే ఏ డైరెక్షన్లో ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈస్ లీనియర్ వెలాసిటీస్ డైరెక్షన్. అలాగే ఈ పాయింట్ దగ్గర అదే కర్వ్కి ఒక టాంజెంట్ గీస్తే ఏ డైరెక్షన్లో ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది లీనియర్ వెలాసిటీ. ఓకే సార్, ఫైన్. సో కాబట్టి మీరు రాయాల్సింది మెయిన్గా యూ నీడ్ టు టేక్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ, యు సీ హియర్ దిస్ ఇస్ అ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్. చిన్న సెక్టర్. ఏంటి ఆ సెక్టరు? తీటా లేదా డి తీటా. చూడండి సర్కిల్ యొక్క రేడియస్ నేను ఆర్ అని తీసుకున్నా అమ్మ. ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. తీటా ఈజ్ ద యాంగులర్ యాంగిల్. నో ఫ్రమ్ ఎ గివెన్ టైం, ఒక టైం నుంచి ఇంకో టైం లోపల ఈ పార్టికల్, దీని మీద ఉన్న పార్టికల్ ఏదైతే సర్క్యులర్ పాత్ చేస్తోందో సర్కంఫరెన్స్ మీద, అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయితే, ఓకే, సో ఈ పాయింట్ దగ్గర దాని లీనియర్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇక్కడ దాని వెలాసిటీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫైన్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నట్టు, యూనిఫామ్ స్పీడ్, డైరెక్షన్ మారుతుంది కాబట్టి వెలాసిటీ మారుతున్నట్టు. వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్. సో వాట్ ఓన్లీ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ మెయింటైన్ కదా. అయితే వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ యాంగిల్ తీటా అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఆర్? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్ అమ్మ, ఇది తీటా. తీటా ఈజ్ ద యాంగిల్ ఫైన్ ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ టు ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. కాబట్టి స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ లీనియర్ కాదు కదమ్మా. ఇక్కడున్న పాయింట్ ఈ పార్టికల్ ఇక్కడ నుంచి కొంత టైంలో ఇక్కడికి మూవ్ అయింది కాబట్టి ఎంత డిస్ప్లేస్ అయిందంటే వీ కెనాట్ షో లైక్ దిస్. కాబట్టి ఫస్ట్ మనం వీ టాక్ అబౌట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఎంత యాంగిల్ చేసింది, ఆ కొంత టైంలో ఎంత యాంగిల్ చేసింది కనుక దట్ యాంగిల్ ఈజ్ టేకెన్ యాజ్ తీటా లేదా డి తీటా. ఇది ఎలా వస్తుంది అంటే మనకి మ్యాథమెటిక్స్లో బేసిక్స్ని బేస్ చేసుకుని దిస్ యూ సీ దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ఆర్. యూ సీ హియర్ దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్? length of the arc of the circle sector, length of arc of the sector of the circle. ఈ సర్కిల్లో చిన్న సెక్టర్, ఇది చిన్న సెక్టర్ ఓఏబి అనుకుందాం. కొంతసేపు దీన్ని ఓ అనుకుని, దీన్ని ఏ అనుకుని, దీన్ని బి అనుకుంటే ఈ ఓఏబి అనేది ఒక చిన్న సెక్టర్ అవుతుందమ్మా. ఈ ఓఏబిలో ఏబిని వచ్చి మనం ఏమంటాం? వీ కాల్ ఇట్ యాజ్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటాం. ఈ చిన్నదాన్ని ఆర్క్ అంటాం. ఫైన్, చిన్నదాన్ని ఆర్క్ అంటాం. నా ఇప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుంది? దీన్ని ఎల్ అనుకుంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్, దీన్ని కొంతసేపు ఎల్ అనుకుంటే రిలేషన్ బిట్వీన్ ఇన్ ద సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ బిట్వీన్ లెంత్ అండ్ యాంగిల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. వాట్ ఈస్ ద రిలేషన్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా. తీటా రేడియన్స్లో తీసుకుంటే, తీటాని రేడియన్స్లో తీసుకుంటే ద రిలేషన్ బిట్వీన్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ఏ సెక్టర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. సో ఆబ్వియస్లీ తీటా ఏమవుతుంది సార్? తీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ లేదా ఎస్ బై ఆర్, ఏదైనా తీసుకోండి, ఆర్ అనండి ఎస్ అనండి. తీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్. ఫైన్. కాబట్టి ఇది నేను ప్రూవ్ చేయాలన్నప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా ప్రూవ్ చేయాలంటే అంటే లీనియర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ టైమ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీని దేంతో నేను నోట్ చేస్తాను సార్? యాంగులర్ వెలాసిటీ అంటే ఐఎమ్ రైటింగ్ హియర్ ఫస్ట్ వన్, వాట్ ఈజ్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ. ఇది కదా క్వశ్చన్. ఎలా అయితే లీనియర్ వెలాసిటీ మనం లీనియర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నాము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాము, యాంగులర్ వెలాసిటీని కూడా వీ కెన్ డిఫైన్ ఇన్ ద సేమ్ అండ్ సిమిలర్ లైన్స్. యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీని డిఫైన్ చేయాల్సి వస్తే యాంగులర్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్, రేట్ అంటే టైం రేట్ అని, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. దీన్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ అంటే ఏంటమ్మా? ఈ చిన్న టైంలో, ఈ చిన్న టైం డిటి అనే టైంలో, చిన్న టైం స్మాల్ టైం డిఫరెన్షియల్ టైం అంటాం, వెరీ వెరీ స్మాల్ టైం
హిందీలో అయితే వి కాల్ ఇట్ యాజ్ హల్కాసా టైం ఇంటర్వెల్. సో కాబట్టి ఈ చిన్న టైం ఇంటర్వెల్లో ఎంత డిస్ప్లేస్ చేసింది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, ఆ రెండింటి యొక్క రేషియోని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, దట్ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. రైట్? సో కాబట్టి ఒమేగా అంటే ఏంటి? ఒమేగా ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, లేదా తీటా బై టీ, డి తీటా లేదా తీటా బై టీ ఎలా అన్నా అనుకోవచ్చు. లేదు మీరు లిమిట్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూ ఆఫ్ డెల్టా తీటా బై డెల్టా టీ యాజ్ డెల్టా టీ టెన్స్ టు జీరో. యాజ్ డెల్టా టీ టెన్స్ టు జీరో. ఈ చిన్న టైం ఇంటర్వెల్ డెల్టా టీలో అది కనుక డెల్టా తీటా అనే స్మాల్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేస్తే ఆ డెల్టా టీ ఆల్మోస్ట్ జీరో, అంటే జీరో కాదు కానీ ఆల్మోస్ట్ జీరో, అంత తక్కువ టైం ఇంటర్వెల్లో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది, డెల్టా తీటా డిస్ప్లేస్ అయితే కనుక పార్టికల్, దాన్ని మనం డి తీటా బై డిటీ అంటాం. సో కాబట్టి డెరివేటివ్ ఆఫ్ తీటా విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఏంటమ్మా? లిమిటింగ్ వాల్యూ ఆఫ్, మీరు మ్యాథ్స్లో నేర్చుకున్నారు, లిమిటింగ్ వాల్యూ ఆఫ్ డెల్టా తీటా బై డెల్టా టీ. సో ఇక్కడ అదే ఉంది, యాజ్ యు సీ హియర్, average angular velocity is equal to delta theta by delta t. So angular velocity is the rate of change of angular displacement and can be described by the relationship average angular velocity is equal to delta theta by delta t. అయితే ఇది దాని యొక్క బేసిక్ డెఫినిషన్. నో ఇప్పుడు మీరు యూనిట్ టు ప్రూవ్ వాట్ ఒమేగా వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అని ప్రూవ్ చేయాలి. ఫైన్. సో సి ఫర్ ద ప్రూఫ్ యాజ్ యూ సీ హియర్, సింపుల్, ఒమేగా ఈజ్ వాట్? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సి, దిస్ ఈజ్ ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ. దానికి యూనిట్స్ ఏంటమ్మా? ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా నచ్చు దాన్ని 2πf. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులర్ నార్మల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf లేదా 2π రేడియన్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇన్ ద లీనియర్ మోషన్. సో ఫ్రీక్వెన్సీ ఇన్ రెవల్యూషన్స్ పర్ సెకండ్, యూ సీ హియర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సో మెనీ 2πf అని రాశాడు. కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీ లేదా ఫైన్. So angular velocity is equal to 2πf. In terms of frequency, we can define angular velocity, that angular frequency is 2πf. So many revolutions per second. Fine. So kabatti very simple. You can take linear velocity. Linear velocity is nothing but displacement by time. ఈ displacement ఏదైతే ఉందో, యాజ్ యు సీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? డిఫైన్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. కాబట్టి ఫస్ట్ యూ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. Fine, omega is nothing but d theta by dt. Omega is nothing but d theta by dt. Now, but what is v? V అంటే ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ బై టైం, అంతే కదా, s by t. నార్మల్లీ వెలాసిటీ ఈజ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇక్కడికి వచ్చేప్పటికీ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్ప్లేస్మెంట్ అంటే ఇది. ఫైన్. సో కాబట్టి ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్? దిస్ పాయింట్ డైరెక్ట్ ఏబి. కాబట్టి ఏని బీని డైరెక్ట్గా స్ట్రైట్ లైన్తో కనెక్ట్ చేస్తే వాట్ యు గెట్ ఏబి. ఇక్కడికి వచ్చేప్పటికి బికాజ్ ఈ తీటా చాలా చిన్న వాల్యూ కాబట్టి ఈ చిన్న స్ట్రైట్ లైను లేదా ఆర్కు రెండు ఒకటే అమ్మా. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, ఫర్ వెరీ స్మాల్ వాల్యూస్ ఆఫ్ తీటా యూ కెన్ అప్రాక్సిమేట్ దిస్ కర్వ్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్. కాబట్టి సో సింప్లీ v ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం తీసుకోవచ్చు. సో కాబట్టి యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సో v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా ప్రూవ్ చేయటంలో యూ కెన్ జస్ట్ డిఫైన్ ఫస్ట్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ d theta by dt. ఫైన్. సో v ఈజ్ ఈక్వల్ టు s by t. ఇక్కడ కూడా ఐ జస్ట్ టేక్ అనదర్ ఫిగర్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. యూ జస్ట్ సీ హియర్ వన్ మోర్ టైమ్. You take a circular path, okay, you just take, this is initial angle theta and this is further angle d theta. So ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు d theta ఉంది కాబట్టి సో వెలాసిటీ v is equal to displacement by time. So displacement by time. So s is nothing but what? I just told you s is what? S is equal to r theta. So r into theta by time. So since linear velocity is equal to displacement by time, fine. ఈ ఫిగర్ just I think it is visible to you.
ఇనీషియల్ యాంగిల్ సమ్ పార్టికల్కి తీటా ఉంది, అక్కడ నుంచి చిన్న యాంగిల్ చేసింది అనుకుంటే, సో కాబట్టి లీనియర్ వెలాసిటీ బై డెఫినిషన్ లీనియర్ వెలాసిటీ ఈజ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. బట్ డిస్ప్లేస్మెంట్ ఏది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంట్, ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ లేదా పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్. సో కాబట్టి బట్ వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్, ఆర్ ఇంటూ తీటా. జస్ట్ నో ఐ టోల్డ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా, వీ హ్యావ్ సీన్ నౌ. So S is equal to R theta kabatti, please now you see S is equal to R theta. R into theta by time is nothing but angular velocity. So it is simply equal to R omega. Kabatti linear velocity teeskuni daniki definition prakaram it is nothing but rate of change of displacement, but displacement is nothing but R times of theta, because what is displacement? Shortest path. సో ఇక్కడ నేను చెప్పాను మీకు, ఫర్ వెరీ వెరీ స్మాల్ యాంగిల్స్ ఆఫ్ తీటా దిస్ స్ట్రైట్ లైన్ కెన్ బి దిస్ కర్వ్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ ఎస్ ఎ స్ట్రైట్ లైన్. కాబట్టి లెంత్ ఆఫ్ ది ఆర్క్ బికమ్స్ వాట్, డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఆర్ ఇంటూ తీటా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా బై టైం, లేదా ఆర్ ఇంటూ డెల్టా తీటా బై డెల్టా టీ. సో ఎలా రాసుకున్నా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఇంటూ ఒమేగా. కాబట్టి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ? వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. సింప్లీ ఒక ఫిగర్ వేసి నాన్న ఇఫ్ యూ రైట్ దిస్ వన్ ఇట్ ఈస్ సఫిషియంట్. Students, I hope this is definitely useful, right? 4 marks ఈజీగా మా గ్రాప్ చేయొచ్చమ్మా. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. The next question is, mention the methods to decrease the friction. Yeah, what is friction? Friction is an opposing force to the motion. Opposing force to the relative motion between two objects which are in contact, right? అయితే నార్మల్లీ we apply in different regular day-to-day లైఫ్లో we'll come across so many situations. See, జనరల్గా ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఇంట్లో, వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ ఫ్యాన్, సో దెర్ విల్ బీ బాల్ బేరింగ్స్ రీప్లేస్ చేసి ఫ్యాన్ స్పీడ్ ఎప్పుడన్నా ఫ్యాన్లోంచి వాయిస్ వస్తున్నప్పుడు ఇట్స్ క్వైట్ చాలా రెగ్యులర్గా చేస్తుంటాం. వీ జస్ట్ చేంజ్ ద బాల్ బేరింగ్స్. కాబట్టి ఇఫ్ యూ లుక్ ఎట్ ది మెన్షన్ టు మెథడ్స్ డిక్రీస్, వాట్ ఈస్ ద క్వశ్చన్? మెన్షన్ ది మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ అన్ అపోజింగ్ ఫోర్స్ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ అపోజిషన్ టు ది మూమెంట్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ అనదర్ స్లైడింగ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఓవర్ ది అదర్. కాబట్టి ఫ్రిక్షన్ ఈజ్ అన్ అపోజింగ్ ఫోర్స్. కాబట్టి వాట్ కెన్ బి ద మెథడ్స్? ఫస్ట్ వన్ దట్ యూ కెన్ డిప్లాయ్ ఈజ్ పాలిషింగ్. పాలిషింగ్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. So polish cheste, because you know what is friction? Friction is opposing force. It is an opposing force to the movement. It is an opposing force to the movement of one object, లేదా one surface over the other. కాబట్టి ఫస్ట్ వన్ ఫ్రిక్షన్ తగ్గాలంటే మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా రెగ్యులర్ డే-టు-డే లైఫ్లో పాలిషింగ్ అని చేస్తుంటాం. సో ఎప్పుడైతే సర్ఫేస్ని బాగా పాలిష్ చేస్తే సో ఫ్రిక్షన్ విల్ బి రెడ్యూస్డ్. పాలిషింగ్ ఎంతవరకు చేయొచ్చు? దెర్ ఈజ్ ఎ లిమిట్. సో కాబట్టి బై పాలిషింగ్ ద ఆబ్జెక్ట్స్, బై పాలిషింగ్ మీన్స్ బై రిఫైనింగ్. యు నో వాట్ ఈస్ పాలిషింగ్ కదా? సర్ఫేస్ని బాగా పాలిష్ చేస్తే కనుక, సో బై పాలిషింగ్ ద ఆబ్జెక్ట్, బై పాలిషింగ్ ద సర్ఫేస్ యూ కెన్ మినిమైజ్ ద ఫ్రిక్షన్. ఓన్లీ యూ కెన్ మినిమైజ్. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం ఉందమ్మా. మీరు ఇఫ్ యూ జస్ట్ ఇంక్రీజ్ ద పాలిషింగ్, ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద పాలిషింగ్, అగైన్ ఇట్ పంప్స్ యాక్చువల్లీ అగైన్ ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ ఇంక్రీజ్. కాబట్టి దెర్ ఈస్ ఎ లిమిట్ అప్ టు విచ్ యూ కెన్ డూ దట్ పాలిషింగ్. కాబట్టి పాలిషింగ్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ దట్ వీ ఎంప్లాయ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. కాబట్టి ఫ్రిక్షన్ తగ్గించడానికి మనం యూజ్ చేసే ఫస్ట్ మెథడ్ పాలిషింగ్. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఈజ్ లూబ్రికేషన్ ఆర్ లూబ్రికెంట్స్. మనకు తెలుసు ఆయిల్ అండ్ గ్రీస్. ఆయిల్ లేదా గ్రీజ్ వాడి మనం ఏం చేస్తాం జనరల్గా? వెహికల్స్, ఆటోమొబైల్స్లో వెన్ ఎవర్ ఫ్రిక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్, మనం ఏం చేస్తామా? ఆయిల్ ఆర్ గ్రీజ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తుంది? దట్ యాక్చువల్లీ దట్ ఫార్మ్స్ ఏ వెరీ థిన్ లేయర్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. కాబట్టి సో ఆయిల్ గ్రీజ్ అప్లై చేసినప్పుడు ఆయిల్ లేదా గ్రీజ్ ఏమవుతుంది? ఇట్ ఫార్మ్స్ ఏ థిన్ లేయర్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ సర్ఫేస్, లేదా టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. కాబట్టి ఒక థిన్ లేయర్, చాలా థిన్ లేయర్ ఫామ్ అవుతుంది. యాజ్ యూ సీ హియర్, నో యూ జస్ట్ సీ, ఐఎమ్ జస్ట్ షోయింగ్, దేర్ ఎగ్జిస్ట్ ఏ స్మాల్ థిన్ లేయర్ between two objects. Fine.
as you see here, so these two are the two surfaces which are in contact. Kabatti nana, so friction reduce cheyadaniki second method that we are going to apply is called lubrication లేదా lubricants. నార్మల్ lubricants ఏంటమ్మా మనం అప్లై చేసేవి, ఆయిల్ లేదా గ్రీస్. కాబట్టి by applying oil or grease to the equipment or to the device, we can see to it that friction is reduced. Friction is reduced. నెక్స్ట్ మూడో మెథడ్ ఆల్రెడీ నేను చెప్పాను, బాల్ బేరింగ్స్. కాబట్టి బాల్ బేరింగ్స్ ఏం చేస్తాయి అంటే నార్మల్లీ మనం ఫస్ట్ ఫ్యాన్స్లో కానీ వాటిలో అబ్జర్వ్ చేస్తుంటాం, డిఫరెంట్ డివైజెస్లో డిఫరెంట్ ఎక్విప్మెంట్లో. సో యూ ఫైండ్ బాల్ బేరింగ్స్. సో అక్కడ బేసికల్లీ బాల్ బేరింగ్స్ ఫ్రీగా తిరగాల్సినవి తిరగకపోవటం వలన యూ గెట్ వాట్ ఈస్ గట్ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ ఎక్విప్మెంట్ పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్ దిస్ వన్ ఇప్పుడు బాల్ బేరింగ్స్ ఏం చేస్తాయి, దే కన్వర్ట్ వాట్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్. కాబట్టి వాట్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ వాట్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్? Object, we know that object undergoes different frictional forces. First one is static frictional force, and the second one is called sliding friction or kinetic friction. The third one is rolling friction. కాబట్టి రోల్ అవ్వాలి, ఆబ్జెక్ట్ ఫ్రీగా రోల్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ టు రోలింగ్ ఫ్రిక్షన్. కాబట్టి ఎప్పుడైతే మీరు బాల్ బేరింగ్స్ అప్లై చేశారో దే కన్వర్ట్ దిస్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్ into rolling friction. Last but not least, it is streamlining. The fourth method that we employ is streamlining. Last but not least, the fourth method that we employ is streamlining. ఏంటి సార్ స్ట్రీమ్లైనింగ్ అంటే? పేర్లోనే ఉంది స్ట్రీమ్లైన్. దేన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం? కొన్ని వెహికల్స్, పర్టికులర్గా ఏరోప్లేన్స్ లాంటి వెహికల్స్లో అమ్మా, సో మనం ఏం చేస్తాం అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ వెరీ షార్ప్. సో కాబట్టి బికాస్ టు రెడ్యూస్ ఎయిర్ ఫ్రిక్షన్ అండ్ ఆల్ మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆ ఫ్రంట్ ఆబ్జెక్ట్స్ యొక్క ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని చాలా వీఆర్ గోయింగ్ టు మేక్ ఎస్ ఏ వి స్ట్రీమ్ లైన్ ఇంటూ దట్ మీన్స్ వీ రెడ్యూస్ ద ఏరియా సో దట్ ఎయిర్ ఫ్రిక్షన్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో కాబట్టి ఎయిర్ వల్ల ఏదైతే ఫ్రిక్షన్ ఉందో అది దాన్ని తీసేయడం గురించి వీఆర్ గోయింగ్ టు స్ట్రీమ్ లైన్ ద ఆబ్జెక్ట్. కాబట్టి స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏంటమ్మా, కన్వర్టింగ్ ది ఫ్రంట్ ఫేస్ టు ఏ మచ్ మోర్ ఒక ఫోకస్డ్ పాయింట్ కింద చేస్తే మీరు వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ట్రైన్స్ ఆల్సో నవేడేస్ కదా. సో కాబట్టి ఫ్రంట్ ఫేజ్ అయితే ఉందో అది కనుక దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే మా ఫ్రిక్షన్ ఫోర్స్, ఎయిర్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి ద ఫోర్త్ మెథడ్ దట్ వీ ఎంప్లాయ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఈజ్ స్ట్రీమ్ లైనింగ్. Fine, streamlining or streamline. Kabatti there are basically 4 methods to decrease the friction. One is polishing, the second one is lubrication, third one is ball bearings, and fourth one is streamlining. Right? Kabatti questions easy ga answer cheyichamma. Ee 4 points raste you get 4 marks out for 4 marks easily. I think this video is very much useful. మీరు ఈ 4 చెప్పినవి ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు రాస్తే you are going to get full marks. I hope you do the best in your exams. గుడ్ లక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో క్వశ్చన్తో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.